మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను అప్పగించుకొనుచున్నాము. దైవజనుల వరకు వేయండి. భూమికి అప్పగించుకుంటున్నాము. సమస్తమును తన కొరకు లోపరచజారని శక్తిని బట్టి తన దేని శరీరం మహిమ శరీరం రూపకముగా దాన్ని మార్చువాడు మన ప్రభువైన యేసుక్రీస్తును వేడుకొనుచు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఒక నిమిషం సంసోన్ గారు ప్రార్థన చేస్తారంటయ్యా. సంసోన్ గారు ప్రార్థన చేస్తారంట వారి యొక్క తల్లి గారి దేహాన్ని బట్టి ప్రార్థన. ఓకే ఓకే, రెండు ముక్కలు చేసి ముగించాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయంలోని అమూల్యమైన రక్తం కిందకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. తండ్రి, తల్లి గారి యొక్క మరణ దినమును ఈ దినము మేము చూడగలుగుతున్నాము తండ్రి. ఈమెను ఇంతకాలము కూడా పెంచి పోషించి కాచి కాపాడి ఈ బలిష్టమైన రెక్కల కింద తన్ని తన కుటుంబాన్ని తన బిడ్డలను నాయన కాచుకునేటట్లుగా చేసి ఇంతకాలం జీవింపజేసి తండ్రి దీర్ఘాయుష్నిచ్చావు తండ్రి. నా ఎదుకు వచ్చినప్పుడు కొత్త జనం పొందుకోమా, పాపాలు ఒప్పుకోమా, తనలోకి రాజ్యం చేరాలంటే ప్రతి దాన్ని సరి చేసుకోమా. ఎస్ఐ దగ్గరికి అప్పుడు వెళ్తా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉంటుంది కదా ఆయన అదే చెప్పి ప్రార్థన చేసి పంపించి ఉన్నాను తండ్రి. నీ వద్దకు చేర్చబడిందని నమ్ముతున్నాము. క్రొత్త జన్మ లేకుండా నీ వద్దకు ఎవరు రాలేరని నీకోదేముతో సెలవిచ్చిన ప్రభు. మా బంధువులకు రక్త సంబంధికులందరూ మా ప్రియ స్నేహితులందరూ ఇక్కడికి అందరికి వచ్చి ఉన్నారు ప్రభు. వీరందరూ కూడా కొత్త జన్మ పొందుకోవాలనేది మా యొక్క ఆశ, ఆకలి దప్పుతూ కూడా ఎందుకు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి పైన పుట్టిన ప్రతి మనిషి పాపం వల్ల వచ్చి జీవితం మరణం. అయితే ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అని సెలవిచ్చిన గొప్ప దేవుడా, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది మరి పాతవి గతించబడి నాయన మరి నవీన స్వభావములు ధరించుకొని ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలని సెలవిచ్చిన తండ్రి. నా తల్లిగారు అలానే మరి బ్రతికి ఉన్నది అని మేము నమ్ముతున్నాము నాయన. నా తల్లిడి దినాలు 5 మందిని కూర్చోబెట్టుకొని ప్రార్థించారు ప్రభు. తన ఆత్మీయ జీవితాన్ని పైన యాత్రను ముగించుకొని ఎందుకు చేర్చబడింది ప్రభు. ఈ పరదేశంలో చేర్చుకొని ఉన్నారని నమ్ముతున్నాం పరమ తండ్రి. ఈ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, సేవకులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదములు మెండైన కృప వారికి అనుగ్రహించండి. నీ కృప లేకపోతే నీ వద్దకు మేము చేర్చబడలేము నాయన. కాబట్టి నీ కృప అందరికీ దయచేయమని, అందరికీ మారు మనసు రక్షణ ప్రసాదించమని, అందరూ నీ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని నా తల్లిగారిని కూడా నీ వద్దకు చేర్చుకుని ఉన్నారని నమ్ముతూ విడిచి వెళ్ళిన మా అన్నయ్యకు చూసుకున్నాడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మరలా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధన కాక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయ దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి విడిచి వెళ్ళినటువంటి మరి యొక్క లేటు కోటం గారి యొక్క ఆత్మనకును, అలాగే ఇక్కడ ఈ యొక్క సమాధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరికీ సదా దేవుడు తోడుగా ఉండి మన ముందుకు నడిపించును గాక. ఆమేన్.
అన్నది చిన్న కరాలు చేసి చిన్నగా నెట్టుతాయి ఇక వేసినాడు పక్క పైన చుంచు రే బెంజమిన్